జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్ జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 56 కోట్ల రూపాయల షేర్ను, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ వారం రోజుల కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే తొలి వారం ఇండియాలో 48 కోట్ల రూపాయల నెట్ను, 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ను కలుపుకొని ఈ చిత్రం 7 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఫస్ట్ వీక్ ముగిసిన తర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూలను రాబట్టలేకపోయింది. ఇక 8వ రోజు ఈ మూవీ తెలుగు వెర్షన్లో 12%, తమిళ్ వెర్షన్లో 10% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక 8వ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల రూపాయల నెట్ను వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం వరల్డ్-వైడ్గా 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకా 13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను రాబట్టాలి. ప్రజెంట్ ఈ మూవీకి వస్తున్న కలెక్షన్స్ చూసుకున్నట్టయితే బ్రేక్ ఈవెన్ మార్కు సరిపోవు, ఇంకొంచెం కలెక్షన్స్ అయితే రాబట్టాలి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎంతవరకు వసూలను రాబడుతుందో.